మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు చేసింది? ఇప్పటికైనా చేయి దాటిపోలేదు. వాడికి నిజం చెప్పే, లేకపోతే నేను చెప్తాను. వద్దంక, ముందుగానే స్టేషన్కి వెళ్ళుంటే అక్కడే నిజం చెప్పేదాన్నేమో. ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని విడతీయడానికేగా అంకుల్. అమ్మా అంకుల్, కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు. నాకు మంచి జరుగుతుందని నువ్వు అనుకున్నావు, బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను. నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను, అంతే. బాధపడకు అంకుల్, రేపు కృష్ణాష్టమి రోజు అదిరిపోవాలి. వస్తాను. నిజంగా? అవును, చాలాసేపు ఎదురు చూసాం. ట్రైన్ కదిలిపోయింది. ఆ తర్వాత మా సరోజ్ ఏమైందో మాకు తెలీదు. దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ను మా అన్నయ్య ఫ్రేమ్ చేయించాడు. ఇప్పటికీ మా సరోజ్ అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో. అదృష్టవంతురాలు. ఎందుకని? మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు. నేను ఒప్పుకోను. పాప మా రోజు ట్రైన్ తప్పిపోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఉండేది కాదు. అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో అదృష్టమే ఉంది. జ్ఞాపకం శాశ్వతం కాబట్టి. అవును, జ్ఞాపకం శాశ్వతమే. కానీ శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసిందే. ఏమిటి మీరు మాట్లాడేది? ఏముంది, మీరు చెప్పిన దానికి పొడిగింపు. స్వప్న ఎప్పుడు అంతే వదినా, ఒక్కోసారి తన మాటలు అర్థం కావు. ఏ, నేను తెలుగులోనే మాట్లాడతానే. తెలుగులో కాదు, తెలివిగా మాట్లాడుతావు, అందుకనే నాకేం అర్థం కావు. అరే, ఇదేమిటి ఇలా వేశారు? అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు. మీరు మీ ఇంట్లోంచి బయటకు వేశారేమిటి? అవును, అందరిది స్వార్థం. కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని. అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడన్నమాటేగా. కానీ నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు. అతనికి నచ్చజెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయేలా? అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను. అవి మీరు వేసిన పాదాలతో కలిపాను. అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి వస్తున్నాడనమాట. చాలా చక్కగా మాట్లాడుతున్నారే మీరు. ఎక్కడ నేర్చుకున్నారు? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో బాధి మరీ నేర్పారు. నాకు చాలా పరిస్థితులు వచ్చాయి, కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు. మీ మాస్టర్ పేరు అదృష్టం, మా మాస్టర్ పేరు చెప్పానుగా, దురదృష్టం. సంవత్సరాలు నేను చెప్తున్నాను. ఇదిగో ఆ చెట్లకి చెప్తే అవన్నా మన పెళ్లి చేసిన పెంట్ల పేరయ్యా. ఇదిగో ఈ రోజుతో మన పెళ్లి విషయం తేల్చకపోతే రేపటి నుంచి నీకు కనపడను కర్రీ కనకయ్య. అగో, ఈ రోజే మీ అన్నయ్య కనబడితే మీ అన్నయ్య, మా నాన్న కనబడితే మా నాన్న, ఎవరు కనబడితే వాళ్ళకి ఈ విషయం చెప్పి నీ మెళ్ళలో 6 ముళ్ళు వేస్తాను. ఆరా? నీకు 3, నాకు 3. అదా ఆటో, ఈ ఆటోలో వెళ్ళి, ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను, మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అంటాను. అప్పుడు ఆయన ఏమంటారు? నీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగుతారు. నిజమేనయ్యా, వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు, ప్రేమించుకున్నారు. నేనేమీ కాదంటం లేదు. మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇంటికో అంతస్తుంది, దానికో అభ్యంతరం ఉంది. అది ఒప్పుకోదు. మీ అంతస్తుని ఎగిరందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్. కానీ పెళ్లి చేయటానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏం సమాధానం చెప్తుంది సార్? గుడ్, వెరీ గుడ్. ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తుతో సమానం చేసింది. యు ఆర్ కరెక్ట్. అంతేకాదు సార్, మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్. తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి. అవును సార్, భూమి తగాదాల్లో యజమాన్ని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు. ఇంతకీ మీ దేవురు? రామాపురం సార్. మీ అమ్మ నాన్న పేరేమిటి? మా నాన్న పేరు రామయ్య, మా అమ్మ పేరు జానకమ్మ. నువ్వు రామయ్య కొడుకువా? అవునండి. మా నాన్న మీకు తెలుసా సార్? తెలుసు. ఆనాడు మీ నాన్న తన ప్రాణాలనిచ్చి రక్షించింది ఎవరినో కాదు, నన్నే. మీరు శ్రీధర్రావు గారా? అవును బాబు. అవును, మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావన్నాడు. ఈ ఆటో, ఈ డ్రెస్సు అంత అబద్ధం సార్. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మమ్మల్ని అమ్మబోయాడు. మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం. మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు. ఏమిటి, ఇంకా వస్తున్నాడా? ఆల్ రైట్,
ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం? బాబు, ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని ఈనాడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విన్నావా వదిన? మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానా బాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట. ఎంత దుర్మార్గుడో. మా బావని మీ మావయ్యని దుర్మార్గులంటే సరిపోదు లక్ష్మి. ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి. ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడుండేదో తెలుసా? మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు, ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు. నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన చేస్తుంటే నా గుండె రగిలిపోతుంది. మే ఐ కమిన్ సార్? ఏమిట్రా ఇంగ్లీషులో మాట్లాడుతున్నా? ఇంకెవరు? ఏమి సమాచారా? ఎగిరిపోయిన లకుమికి బిడ్డ వచ్చింది. కమీన్, లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగకూడదు, డైరెక్ట్ గా వచ్చేయడమే. నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి. థ్యాంక్ యూ. నాకు చిన్న సహాయం కావాలి. సాయమా? నిశాచరా, ఏం సమస్య? వెళ్ళిపో. చెప్పండి. నాకు కొంచెం డబ్బు కావాలి. ఓ, కొంచెం ఏమిటి, ఎంతైనా ఇస్తాను. వేలు, లక్షలు, కోట్లు. నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు. ఓ 50,000 చాలు. 50? అవమానం, తీరని అవమానం. నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను. ఓ చిన్న రిక్వెస్ట్. నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను. మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకు ఇచ్చి ఈ 50,000 అప్పు తీర్చుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను. ఇదిగో 50,000. దీనికంటే ఎక్కువ 10 రెట్లు ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో, నీ ఇష్టం వచ్చిన పద్ధతిలో తీర్చుకో. తీసుకో. ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను. హాయ్, ఏమిటి నిరీక్షణ? ఎవరి కోసం? అమ్మయ్యా, వచ్చేసారా? టైంకి రారేమో అనుకున్నాను. పదండి పదండి. ఏమిటి కంగారు? ఎక్కడికి? పదండి పదండి. రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు. అత్తగారు అందరూ వెళ్ళిపోయారు. మీరు రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు. ఇవిగో టికెట్లు. అలాగా, పద పద. ఇంట్లో ఎవ్వరూ లేరు. పైన వెన్నెల, పక్కన నువ్వు. పిచ్చిదానా, లవ్ స్టోరీ థియేటర్లోనే చూడక్కర్లేదు. మరి కమీన్. ఎవరమ్మా నువ్వు? నేను నీ దగ్గరికి వస్తాడే నాగయ్యని, అతని కూతుర్ని. నువ్వు నాగయ్య కూతురువా? చిన్నప్పుడే నువ్వు? అవునండి. అయిన వాళ్ళకు చిన్నప్పుడే దూరం అయ్యాను. తండ్రి బ్రతికున్నాడని తెలిసేసరికి నేను అతని కూతుర్నని చెప్పుకోవడానికి సిగ్గుపడే స్థితిలో ఉన్నాను. ఏమిటమ్మా అది? కొంచెం అర్థం అయ్యేలా చెప్పు. డబ్బా? ఎందుకమ్మా? సార్, మీరు మా బావకి అతని చెల్లెలకి చిన్నప్పటి నుంచి సహాయం చేసే దృష్టితోనే డబ్బిచ్చారా? కానీ మా నాన్న ఆ డబ్బు తనే తినేసి వాళ్ళ నమ్మకానికి పెట్టేస్తే వాళ్ళు తప్పించుకుని పట్నం పారిపోయారు. ఇప్పటికీ మా నాన్న వాళ్ళ పేరు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నట్టు నాకు మొన్నే తెలిసిందే. అందుకు తండ్రి చేసిన పాపాన్ని నువ్వు చెల్లించడానికి వచ్చావా? ఇది మీ తృప్తి కోసం ఇవ్వడం లేదండి, నా తృప్తి కోసం ఇస్తున్నాను. నా తండ్రి చేసిన పాపమే నన్ను వెంటాడింది. అందుకే ఈ జన్మలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. కనీసం ఈ పాపాన్ని ఇలా తుడిచేస్తే వచ్చే జన్మలో అయినా నేను అనుకున్నది జరుగుతుందేమో. అందుకే తీసుకోండి సార్, ప్లీజ్. సరే, ఇది నేను మీ నాన్నకిచ్చిన డబ్బుగా తీసుకోవటం లేదు. నీ అభిమానాన్ని నిలుపుకోవడానికి నువ్విచ్చిన డబ్బుగా తీసుకుంటున్నాను. నీకు ఈ విషయం తెలుసా? మీ బావ అతని చెల్లెలు ఈ ఊర్లోనే ఉంటున్నారు. తెలుసా? తెలుసా? చెప్పానుగా, నా వాళ్ళందరూ నా చుట్టూనే ఉన్నారు. కొందరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు, కొందరు చెప్పకూడని స్థితిలో ఉన్నారు. నేను మా బావుంటున్న ఇంట్లోనే ఉంటున్నానండి. మరి మీ బావకి నువ్వెవరో తెలీదా? నేనే చెప్పలేదు. ఏమ్మా? అతను నా బావని తెలిసేసరికి అతను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసింది. నేనని తెలిస్తే అంతా తారుమారయ్యే ప్రమాదం ఉంది. అందుకే నిజాన్ని దాచిపెట్టాను. నిజాన్ని దాచిపెడితే నీకే నష్టమేమో. సార్, నాకు ఎంత కష్టం కలిగినా హాయిగా భరించగలను. కానీ నా వల్ల ఇతరులకు కష్టం కలగడం ఒక్క క్షణం కూడా భరించలేను. అంతా సక్రమంగా జరిగాక నిజాన్ని నేనే చెప్తాను. అంతవరకు ఈ స్వప్నగానే ఉండిపోనివ్వండి. వస్తాను సార్.
ఏమిటి ఇలా వచ్చారు? కూర్చోండి. ఇప్పుడే తలకు స్నానం చేశాను. షో, పెద్ద బరువు దిగిపోయినట్టుంది. తలస్నానం చేస్తే తల బరువు దిగిపోతుంది, మరి మనసులో బరువు మర్చిపోతే మాయమైపోతుంది. మర్చిపోవడం బాధ్యత గల మనసు లక్షణం కాదు. మర్చిపోమన్నది బాధ్యతని కాదు, బరువుని. కూర్చోండి. సారీ, కూర్చునే మనస్థిమితం లేదు. ఏ కూర్చోలేనంత కష్టమే వచ్చింది మీకు? కొంపతీసి హీరోతో గాని పోట్లాడారా, లేక హీరో గారు మీతో పోట్లాడారా? ఓ చిన్న కథ చెప్తాను, ముగింపేమిటో చెప్తారా? ముగింపు లేని కథ అయితే అలాగే చెప్తాను. అనగనగా ఓ గోరింక, దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన ఓ చిలకమ్మ. చిన్నప్పుడే ఆ చిలకమ్మ గోరింక ఒక తుఫాన్ వచ్చి విడిపోయాయి. గోరింక కోసం చిలకమ్మ వెతుకుతుంది, చిలకమ్మ కోసం గోరింక ఎదురు చూస్తుంది. దేశ దేశాలు తిరుగుతూ ఆ చిలకమ్మ చివరికి గోరింకున్న చెట్టు మీదే గూడు పెట్టుకుంది. అయినా గోరింక పట్టించుకోలేదు. పాపం, గోరింకకు ఆ విషయం తెలియదు. ఐఎమ్ కరెక్ట్? గోరింకకు ఆ విషయం తెలియదని మీకెలా తెలుసు? కొన్ని కథలకి ఎప్పుడు ఎక్కడ మలుపు తిరుగుతుందో సులువుగా చెప్పొచ్చు. నేను అడిగింది మలుపుల గురించి కాదు, ముగింపు గురించి. నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు, అసలు కథ ఏమిటా అని. మీరెవరో, మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను. ఆహా, మరి చిలకమ్మ గోరింక అనే కన్ఫ్యూషన్ ఎందుకు? కమ్ టు ద పాయింట్. శ్రీనివాస్ మీ భావం తెలుసు కూడా అతనితో నిజం ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి, ఇప్పుడు నిజం చెప్పి అతని మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి. కానీ అతని మీద మీకు హక్కు ఉంది, అధికారం ఉంది. హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే. మరొకరికిచ్చిన మనసు. ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్య, ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం. ఈ కథకు ముగింపిదే. కాదు, వ్యక్తిత్వం అనే కలంలో మానవత్వం అనే సిరా పోసి ముగింపు ఇంకోలా నేను రాస్తాను. ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇదేమన్నా బొమ్మల పెళ్ళా? బొమ్మలు మార్చడానికి? అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను. లలిత గారు, నేను చెల్లని పాత టిక్కెట్ను గతం అనే ఫ్రేమ్లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి. ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను, మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు, కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది. అలా జరగనివ్వను. మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను. నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది. నిండు మనసుతో కాదు, మనసు చంపుకుని చేస్తున్న పని. కాదు, మమతల్ని కలపడం కోసం చేస్తున్న పని. ఆ త్యాగం నాకు అక్కర్లేదు. ఇది త్యాగం కాదు, పరిష్కారం. నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం? లలిత గారు, ఒకసారి చెప్పాను గుర్తుందా? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని. కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా. నేనెవ్వరికి తల వంచను. చూస్తాను. 4 నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను. 3వ నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను. స్వప్న. అవును, చిన్నప్పుడు మా బావ కోసం ఒకరిని చంపడానికే వెనకాడలేదు. ఇప్పుడు నేను చావడం చాలా సులువు. అదే నేను చెప్పేది. ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం, ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం నీది. నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది. నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నదే. అనవసరంగా ఆవేశపడకు. నౌ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్. బాబాయ్, బాబాయ్. ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు? బట్టలు కూడా చెప్పేసి వచ్చాను. మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు? సెలక్షన్ అంతా లలితదే. ఏంటి అందరు అలా ఉన్నారు? లలిత ఎక్కడ? లలిత లలిత ఇక్కడ లేదురా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఇంట్లోంచి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిందా? ఏం జరిగింది? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడేం జరగలేదురా. అయితే వెళ్ళిపోతే ఎందుకు కూరుకున్నారు? ఆపలేకపోయారా? ఆపడానికి ప్రయత్నించానురా. తనకిక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది. ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యతే తప్ప ఆపగలిగే హక్కు మాకెవరికీ లేదు. నీ ఒక్కడికే ఉంది. తేల్చుకోవాల్సింది నువ్వు. ఎక్కడికి వెళ్ళింది? ఏమిటా నువ్వు మాట్లాడేది? నీకేమన్నా పిచ్చెక్కిందా? పీట్ల వరకు వచ్చిన పెళ్లిని కాదంటావా? అసలు కారణం ఏమిటో చెప్పవే. మీరిద్దరు ఏమన్నా గొడవ పడ్డారా? నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను. ప్లీజ్ అక్క, నన్నేమి అడక్కు. ఇందులో ఎవరు తప్పు లేదో. ఇలా జరగాలి అంతే. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతకంటే కారణం నన్నేమి అడగొద్దు. నేను అడుగుతున్నాను. మనిద్దరం విడిపోవటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి. చెప్పు, ఏమిటా కారణం? కారణం తెలుసుకుని ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం. వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఎవరో నీ మనసు చెడగొట్టుంటారు. చెప్పుడు మాటలు వినేటంత తెలుగు తక్కువ దాన్ని కాదు. అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా? మరి పెళ్లి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా? నువ్వు తప్పు చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆహా, ఏమిటా తప్పు? నీ బాధ్యత నీ ముందే ఉంది. అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది. అందుకు నా మనసు ఒప్పుకోలేదు. ఉడుపు కథ వేస్తున్నావా? జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది. లలిత, నా మీదేదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను. కాదు. మరెందుకు వచ్చా చెప్పు. చెప్పు. దయచేసి నన్నెవరూ ఏమి అడగండి. ఎవరికి నేను సమాధానం చెప్పలేను. నా బాధలు, నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. ప్లీజ్. చూడు లలిత, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం. ఎల్లుండి ఆఖరి ప్రోగ్రాంలోగా దానికి కారణం చెప్పాలి. అది నిజంగానే నాదే తప్పైతే నీ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను. పొడుపు కథ అలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఇది మాత్రం నిజం. మైండ్ ఇట్. హర హర మహాదేవ శంభో శంకర. ఇది కళ నిజమా లేక వైష్ణవ మాయ? అరే, గిల్లితే తెలుస్తుంది. ఒరే వదరా. చి, వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది. నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది. కనుక ఇది కళ కాదు, నిజమే. ఇప్పుడు చెప్పు, నేను నీకు ఏం చేయాలి? మీరు నాకు సహాయం చేయాలి. చెయ్యకపోతే నా పేరు బొక్కల బోదరం కాదు. భో శంకర. నేను జగమెరిగిన బ్రహ్మనుణ్ణి. జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు. అయినా చిరంజీవి శ్రీనివాసుకి నేను తెలుసు, నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు. కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే. అది సరే, తమరు ఎందుకు అరుస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. నాకు చాలా కాలానికి పెళ్ళవుతోంది. మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకివ్వాలని పనిగట్టుకుని వచ్చాను. నాకు చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు. కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే, పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక, ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక, అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక, ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాణ్ణి కనుక. ఎక్కువగా మాట్లాడుకో. అసలు ఎందుకు వచ్చా చెప్పు. వెడ్డింగ్ అంటే పెళ్లి పిలుపు, వివాహ మహోత్సవము. వరుడు చిరంజీవి బొక్కోలం బోదరం, దీనబంధు, ప్రజాబంధు, రాజకీయ బంధు, ప్రముఖ పారిశ్రామికవేత్త బంధు, ఆత్మబంధు. వధువు చిరంజీవి సౌభాగ్యవతి లలిత. నీకు లలితకు పెళ్ళ? ఏమిట్రా నువ్వు మాట్లాడేది రాస్కెల్? తప్పు. రాయబారుల్ని, చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు నొక్కి వక్కాణించారు తెలుసా? ఈ పెళ్లికి లలిత ఒప్పుకుందా? తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది. ఎలిజబెత్ టైలర్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. మా శుభలేఖలు అందుకుని సకుటుంబ సపరివారంగా విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించి మదర్పిత చంద్ర తంబూలాది సత్కారములు గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన. ఇట్లు బుక్కలం బోదరం బోలా. కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది.
మనిద్దరం విడిపోవటానికి కారణం నువ్వు చెబితే తప్ప నువ్వు ఒక్కడుగు కూడా ముందుకు పెట్టడానికి వీల్లేదు. కమ్ ఆన్ టెల్ మీ. సీను, నేనెవరికైనా సమాధానం చెప్పగలను, కానీ నీ ఎదురుగా నిలబడి సమాధానం చెప్పే శక్తి నాకు లేదు. సీను సీను పంప మునిగిందిరా. ఏంటి బాబాయ్? స్వప్న నీకేమైనా చెప్పిందా? లేదే. ఆ లంబోదరం గారి కారులో వెళ్తుందిరా. ఆ కారులో స్వప్నం వెళ్ళిందా? అవును. నీకేమైనా చెప్పిందా? ఆ కారులో వెళ్ళాల్సింది స్వప్న కాదు, నేను. స్వప్న బలికి అవడానికి వీల్లేదు. ఏం పోనేది? సీను, స్వప్న ఎవరో కాదు, ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదలు సరోజ. మసారా ఆల్రెడీ సరుగు రెడీ. మాట మీద నిలబడే మనిషి అండి. అన్న మాట ప్రకారం వచ్చి కారెక్కింది. వర్ణ పొలాన్ని తీసుకొచ్చేసాను అంతే. ఇదేమిట్రా పాత్ర మారిపోయింది? నేను మాట పడే రకం కాదు, కావాలంటే దగ్గరగా వస్తుంది. ఓరి యాదవా, ఇది లలిత కాదురా, స్వప్న. నిజమే. ఎవరు ఎవరు ఎవరది? అమనాథలు నువ్వా? ఎక్కినప్పుడు చూడలేదు, ఇక్కడ తీసుకొస్తున్నప్పుడు చూడలేదు. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది బాబు. అది వచ్చేదాకా దీంతో సరసలాడండి. ఇప్పుడు వెళ్ళి అసలు గాడినట్టు నటు వచ్చేసా. ఒరే నిశాచరా, ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా. ఒకటి తెమ్మంటే రెండొచ్చేలా చేసావురా. వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుటాణి ఉంది, వెళ్ళి తీసుకురా ఆ బటాణీని. అలాగే దేవరా. ఆగు, ఇందులో మరెవరి ప్రమేయం లేదు. నేను కావాలని వచ్చాను. లలితను మాత్రం వదిలే. ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే, ఛీ, నువ్వు మా వంశంలో తప్పబుట్టామని మా తాత ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు కూడా కల్లోకొచ్చి లేపి మరీ తిడతారు. అది కాదు, నువ్వు నన్ను కోరుకున్నావు, నేను నీకు లొంగిపోతున్నాను. నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే. ఎలాగైనా శ్రీనివాస్కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి. నువ్వేం చెప్పినా చేస్తాను, పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత. నువ్వేం చెప్పినా నేను చేస్తాను, ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న. ఇది మిస్టరీయా, హిస్టరీయా, లేక హిస్టీరియానా? లేదు, నేను చిన్నప్పటి నుంచి మా బావ కోసమే బ్రతికాను. ఎవడా బావా? శ్రీనివాస్ నా సొంత బావ. మా మేనత్త మేనమావలు జమీందార్ శ్రీధర్రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు. అమ్మా సరోజ. నా పేరు నీకెలా తెలుసు? అమ్మా నేను నీ నాన్ననమ్మా, నీ నాన్నని. లచ్చిని సీన్ని అమ్మేసి నేను దూరం చేసిన దుర్మార్గుండి అమ్మా, దుర్మార్గుండి. బాబు బాబు మీకు దండం పెడతాను, మీ కాళ్ళు అట్టుకుంటాను. అది నా కన్న కూతురు బాబు, దాన్ని ఏం చేయకండి. వదిలేండి బాబు, వదిలేండి. భలే చెప్తున్నావురా. అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చే ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా, ఎవరో ఒకరు కన్న బిడ్డలే. అసలు ప్రాంతీయసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజేయడానికి. ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు బ్రాందీ. బాగా తాగు, నీ బాధలన్నీ అవును నాన్న, ఎందుకు అనవసరంగా బాధపడతావు? ఆత్మీయత, అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషివి నువ్వు. మళ్ళీ అవి గుర్తు చేసుకోకో. మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది. పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా, ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా, వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు. కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతుర్ని అనుభవించడానికి ఒక వ్యభిచారిని కావడానికి పంపిస్తున్నావు నాన్న. నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అనే ఈ నిజం ఈ 4 గోడల మధ్య చచ్చిపోనే. ఈ నిజం ప్రపంచానికి తెలిస్తే బంధాలకు, అనుబంధాలకు, మమకారాలకి, మనుగడకి, సంస్కారానికి, సభ్యతకి విలువే ఉండదు.
నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని ఈ గడప దాటించావు. నన్ను వాళ్ళల్లో ఒకళ్ళనుకుని నవ్వే, ఏ బాధ ఉండదు. వద్దమ్మా, ఏ తండ్రికి ఇట్లాంటి తెచ్చొద్దు. ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించబోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా క్షమించడమ్మా. అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు. ఉందిరా, ప్రతి మాటకు అర్థం ఉంది. అర్థం వెనుక అనర్థం ఉంది, అనర్థం వెనుక వ్యర్థం ఉంది. నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది. ఎవరిన్ని గింతినా, ఎవరిన్ని రంకెలు వేసినా, శీలమని కొందరెచ్చినా, నా మాటలు అశ్లీలమని విమర్శించినా, అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట, ఈ పిట్ట కోసం ఆ పిట్ట, 2 రకాల పిట్టలు నా గూటికే చేరాయి. మేమే చిరంజీవులం, మా మాటే చిరంజీవి, మా బాటే చిరంజీవి. రావే నా బిడ్డ ఒంటి మీద చెయ్యేసావా చంపేస్తాను. నా బిడ్డకు అన్యాయం చేయకురా రే, నా బిడ్డ బతు నాశనం చేయకురా. నా బిడ్డకు అన్యాయం చేయకండిరా, నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు. బాబు నా బిడ్డకు అన్యాయం జరిగిపోతుంది రక్షించు బాబు. మామయ్య బాబు సీను, నన్ను క్షమించమని అడగరా, నా బిడ్డను రక్షించరా. సరోజ్ ఎక్కడ మావయ్య చెప్పు. అదిగో సరోజ. దేవ శంభో శంకర. మీ హీరోలకి ఏమీ పని ఉండదా? అసలు పని అయ్యాక రావచ్చుగా. పానకంలో పుడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇదేనా మీ పని? ఇంకేమీ పని లేదా? రబస్ చేయటానికి కాదు, రక్తి కట్టించడానికి వచ్చాను. చూస్తావా? నేను నువ్వనుకున్నంత చవట దద్దమ్మన కాదురా. అంగబలంలో రారాజుని, ఆర్థిక బలంలో మహారాజుని. చవట దద్దమ్మల్లారా, వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి. దాని లోపలికి వదులు బాబాయ్ వీడిని. ఆగరా, నువ్వెందుకు ఆ నీచుడిని చంపి నేరస్తుడు అవుతావు? ఆగు. అవును బాబు, ఈడంత తేలిగ్గా సావటానికి వెళ్ళలేదు.
జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి. వీడి గుట్టుమట్టని నాకు తెలుసు బాబు. నేనే ఇన్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పొస్తాను. చిన్నోడివైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతాను. నా బిడ్డను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు బాబు. నేను చేసిన దుర్మార్గాల్ని మర్చిపోయి నా తప్పుల్ని క్షమించి నా బిడ్డని కాస్త ఆదరించు బాబు. నా మాట వినకుండా మొండితనంగా వెళ్ళిపోవడం ఏం బాగోలేదు. ప్లీజ్ నా మాట విను, ఆగిపో. బావా తప్పు. బాటసారికి కొంతసేపే ఆశ్రయం ఇవ్వాలి గాని ఆగిపోమ్మని చెప్పకూడదు. నేను నీకేమీ కానేనేగా వెళ్ళిపోతున్నావు. సిల్లి, బావకు ప్రాణమైన నువ్వు నాకు ప్రాణమే. బాధపడకో. ఏమయ్యా రిక్షాలు తీసుకురండి. సరోజ అంకుల్, చీ చీ చీ, ఏమిటి మీ కళ్ళల్లో కన్నీళ్ళా? నో 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 నో, అవన్నీ నాకే సొంతం. ఇంకొకరి కళ్ళల్లో చూడడం నాకు ఇష్టం ఉండదు. స్వప్న, నువ్వు అందరికీ సమాధానం చెప్పావు, నాకు కూడా సమాధానం చెప్పాళ్ళమ్మా. నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను అభిమానించాను. నువ్వెవరువో తెలిసిన క్షణం నుంచి నీ బాధను నేను కూడా పంచుకున్నాను. నువ్వు కోరుకున్న దక్కలేదని తెలిసిన మరుక్షణం నిన్న సొంత బిడ్డలా చూసుకున్నానమ్మా. అంకుల్, ఒక్కటి చెప్పమ్మా, ఈ ఇంట్లో మాతోనే ఉండి బిడ్డల్లేని మాకు ఓ బిడ్డ అవుతావా? మమ్మల్ని కాదని దూరంగా వెళ్ళిపోయి ఈ ముసలి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లుగా మిగులుతావా? చెప్పమ్మా. అంకుల్, నువ్వెక్కాల్సిన ప్రతి ట్రైను మిస్ అయ్యి అందరికీ దూరం అయ్యావు. మా అందరికీ దగ్గర అవడానికైనా ఈసారి నువ్వు ట్రైన్ మిస్ అవ్వాలమ్మా. మా కోసం. అంకుల్, ఉంటాను అంకుల్, ఉంటాను, మీ దగ్గరే ఉంటాను. 1959లో నలుగురు హీరోలు ముగ్గురు హీరోయిన్లు కలిసి నటించిన చిత్రంలో 2 ఇంటర్వెల్లు 3 శుభాలు పడ్డాయి. ఆ చిత్రం పేరేమిటి? ఆ హీరోలు ఎవరు? హీరోయిన్స్ ఎవరు? 3 శుభాలు వేసిన నిర్మాత ఎవరు? ఆయన ఎవరో నాకు తెలియదు కానీ నేను మాత్రం కింద జన్మలో నీ పెళ్ళాన్ని నువ్వు మొగుడై ఉంటావు. అప్పుడు నేను ఏడిపించాను, ఇప్పుడు మాత్రం నన్ను నవ్విస్తావు.